కోడికత్తి సీను పేరు వినగానే గుర్తుకు వచ్చేది మాజీ సీఎం జగన్పై అటాక్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని అప్పట్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆ కేసులో లాయర్ సలీం గారు టేక్ ఓవర్ చేసుకొని ఈ యొక్క కేసును వాదించి సీఎంగా ఉన్న టైంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఈ కేసును వాదించి మరి ఆ కోడికత్తి సీన్కి బెయిల్ అయితే ఇప్పించగలిగారు. ఇప్పుడు అంతకు మించి ఐబొమ్మ రవి కేసుని టేకప్ చేయబోతున్నారు. లాయర్ సలీం గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఐబొమ్మ రవి గారు తప్పు ఒప్పుకొని లొంగిపోయిన వ్యక్తి, ఆయనకి ఏ రకంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది? మీరు ఏ రకంగా టేకప్ చేయగలుగుతారు? లేదు, ఆయన తప్పు ఒప్పుకోలేదు, కానీ అతని మీద కేసు పెట్టారు పోలీసు స్టేషన్లో, తెలుగు ఛాంబర్స్ వాళ్ళు, ఫిలిం ఛాంబర్స్. సో ఆ బేస్ మీద ఆ కంప్లైంట్ మీద ఆయనకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపించారు. సో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రేపు ఎల్లుండి పోలీస్ కస్టడీ తీసుకుంటారు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మన సమక్షంలో విచారిస్తాము ఆ కేసు. విచారించిన తర్వాత ఏదైనా ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు తీసుకొస్తే మనం మీకు మీడియాకి రివీల్ చేస్తాం సార్. చట్ట ప్రకారం పైరసీ తప్పైన సోషల్ మీడియాలో ఆయనకి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కారణం ఏమంటారు? లేదు, ఇప్పుడు ఆయన టాలీవుడ్ రాబిన్ హుడ్ ఉన్నాడు. ఆయన ఆ సినిమా దొంగతనం చేసి బీద ప్రజలు పంచారు కదా. సో అందువల్ల సోషల్ మీడియాలో అసలు అతనికి సపోర్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో సపోర్ట్ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సపోర్ట్ వచ్చింది. కింద జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, టెక్నీషియన్స్ కదా, వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఆయన చేసిన మంచి పని. హీరోల మీద 100 కోట్లు 200 కోట్లు ఇస్తారు, కానీ కింద ఉన్న 40 years నుంచి చేసిన వాళ్ళకి డైలీ కూలీనే ఇస్తున్నారు. ఆయన చేసింది మంచిది. ఈ కేసు వల్ల ఒక మంచి వ్యవహారం, ఒక మంచి లెసన్ వస్తుందని కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నమ్ముతున్నారు. సమాజంలో కూడా, సోషల్ మీడియాలో కూడా సాధారణ ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు సార్. ఇతను చేసిన పుణ్యము పాపంలో కానీ ఇతను ఈరోజు హీరో వర్షిప్ లో వచ్చాడు. అందరూ అతన్ని హీరోలాగా చూస్తున్నారు. ఆ ఠాగూర్ సినిమాలో ఎలా ఉన్నాడు, శివాజీ ఎలా ఉన్నాడు, అలా అతన్ని ప్రైజింగ్ చేస్తున్నారు. అదే విధి విధానాల జనాలు కూడా అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సార్. చట్టం ముఖ్యమా, ప్రజల అభిప్రాయం ముఖ్యమా? ఈ చట్ట ప్రకారం ఆయన బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదా ప్రజల అభిప్రాయం ఉంది కదని చెప్పి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా? లేదు, చట్టం ముఖ్యం. ఎప్పుడైనా చట్టం ముఖ్యం. సో ప్రజల అభిప్రాయం ఉంది, దాని మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అది ఉంటుంది, కానీ చట్టం ముఖ్యం. ఎప్పుడైనా చట్టమే పై హ్యాండ్ ఉంటుంది. ఆయన బెయిల్ వస్తుంది, ఆయన నిర్దోషిగా బయట వస్తాడు. ఆ నిర్దోషిగా కూడా బయట రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేసు మీరు టేకప్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో మీ మీద కూడా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏ కామెంట్స్ వస్తున్నాయి? చాలా మంది సలీం గారికి సలాము, దమ్మున్న లాయరు రంగంలో దిగారు అని చాలా మంది. కావాలంటే సార్ ఆయన మీకు ఫీజు కూడా ఇస్తాం సలీం సార్, మీరు ముందరికి వెళ్ళి కేసు వాదించండి అని నాకు కామెంట్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు అతని మీద బలమైన సెక్షన్లు అయితే మోపారు, ఈడీ కూడా దానికి యాడ్ అయింది. మరి ఇలాంటి బలమైన కేసులు ఉన్నప్పుడు ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? సార్, ఎంత బలమైన కేసు ఉంటే కూడా బలంగా వాదించాలి. అది మన వృత్తి ధర్మం. అది బలంగా వాదించేసి అతనికి బయట తీయాలని మనం విధి విధానంలో ఉంటాం సార్. అంటే ఈ బెయిల్ ఆయనకి రప్పించడంలో మీరు ఎటువంటి ముందడుగు వేయబోతున్నారు? మీరు తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి తీసుకోబోతున్నారు? ఆల్రెడీ బెయిల్ ఫైల్ అయిపోయింది. ఇప్పుడు బెయిల్ ఫైల్ అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీ పెండింగ్ లో ఉంది. వన్స్ పోలీస్ కస్టడీ విల్ బి గోయింగ్ టు కంప్లీట్, సో బెయిల్ చేసి అతనికి తీస్తాం. అది దాంట్లో ఏది సింపుల్ కేసు ఉంది, అది అంత పెద్ద ఇది కాదు. కానీ వన్స్ ఈడీ విల్ బి ఎంటర్ ఇన్ దిస్ కేసు, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమెటిక్ ఫ్యూచర్లో. ఓకే, ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు, కోడికత్తి సీన్ కన్నా ఇది పెద్ద కేసు కాదని. తప్పనిసరిగా ఆయనకి బెయిల్ ఇప్పించగలనని చెప్పి లాయర్ సలీం గారు అంటున్నారు.